హాయ్, హౌ ఆర్ యూ? ఈరోజు మనకు కొంచెం క్లౌడ్స్ ఎక్కువగా ఉన్నాయి, తుఫాన్ అంటున్నారు, మబ్బులు పడుతున్నాయి. ఓకే, ఎనీహౌ మీరు జాగ్రత్తగా ప్లాంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి మనం చెప్పుకునేది బోటనీ కదండి. వెల్కమ్ టు అవర్ క్లాస్, బోటనీ క్లాస్. ఓకేనా? మరి మీరందరూ చాలా జాగ్రత్తగా చక్కగా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నానండి. ఓకేనా? నెక్స్ట్ వన్ మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటి? మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఒక స్టెమ్ మోడిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం అండి. స్టెమ్ మోడిఫికేషన్ ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం అండి? స్టెమ్ మోడిఫికేషన్స్. స్టెమ్ మోడిఫికేషన్స్లో డెఫినేషన్ ఏమని చెప్పుకున్నామండి? A permanent morphological structural changes occurs in the stem. In order to perform some special functions, it's called ఏమన్నామండి? స్టెమ్ మోడిఫికేషన్స్ అని చెప్పుకున్నాం. స్టెమ్ మోడిఫికేషన్స్ హౌ మెనీ టైప్స్ అన్నామండి? 3 types. That is the first one is the underground stem modifications. Second type is a aerial stem modifications. Third one is the subaerial stem modifications. We already discussed the underground stem modifications some. That is the first one is that rhizome. Second one is that comb. Third one is the bulb. Not bulb, stem tube already discussed. Bulb we did not discuss it. Today we discuss about that bulb. మనం ఈరోజు ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ లోపల బల్బ్ గురించి డిస్కస్ చేస్తున్నాం అండి. Bulb, this stem is reduced by convex disc-like reduced underground stem is called bulb. జనరల్గా చూసినట్లయితే ఇది ఎలా ఉంటుందంటే బల్బ్ అనేది డిస్క్ షేప్లో ఉంటుంది. స్టెమ్ అనేది రెడ్యూస్ అయి ఉంటుంది. అండర్ గ్రౌండ్ స్టెమ్ అంటే భూమి లోపల ఉంటుంది కాబట్టి అండర్ గ్రౌండ్ స్టెమ్ అంటున్నాం. దిస్ స్టెమ్ డిడ్ నాట్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. ఇది ఎటువంటి ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేయదండి. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఆనియన్స్ తీసుకున్నారండి? ఆనియన్స్, ఉల్లిగడ్డలు చూసారా? బల్బ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఆనియన్స్ అండి. ఆనియన్స్ని మనం కట్ చేస్తున్నప్పుడు కింద గట్టిగా ఒకటి ఉంటుంది చూసారండి, అదే స్టెమ్ అండి. ఓకేనా? గట్టిగా ఉంటుంది చూసారండి స్టెమ్, అది స్టెమ్ అండి. దిస్ బైకాన్వెక్స్ disc-like reduced stem. This reduced stem below side possess the advantageous roots or fiber roots. ఏమంటున్నారండి? ఈ డిస్క్ లైక్ రెడ్యూస్డ్ స్టెమ్కి కింది వైపు ఎవరు వస్తున్నారు సార్ అంటే ఎవరు వస్తున్నారు నాన్న? ఫైబర్ రూట్స్ ఆర్ అడ్వాంటేజియస్ రూట్స్ ఈజ్ అరైజ్డ్. అబౌవ్ ద డిస్క్ లైక్ స్టెమ్ అక్కర్స్ ద లీవ్స్ అండ్ స్కేల్ లీవ్స్ స్కేల్ లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. దిస్ లీవ్స్ అండ్ స్కేల్ లీవ్స్ ఈజ్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేస్తుంటాయి. మీరు ఎప్పుడైనా ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేస్తే ఇలా కనిపిస్తున్నాను మీకు. ఓకేనా? ఆనియన్స్ తెలుసు కదండి. ఈ ఆనియన్స్ చూసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఇలా ఉంటుంది ఒకటి, ఇక్కడ ఇలా రూట్స్ వచ్చి ఉంటాయి, ఇలా ఉంటుంది ఆనియన్స్. ఈ ఆనియన్స్ని నిలువుగా కట్ చేస్తే ఇదేంటిది? ఇది స్టెమ్కు లోయర్ సైడ్లో ఎవరు వచ్చారు? ఫైబ్రస్ రూట్స్ ఆర్ అడ్వాంటేజియస్ రూట్స్. అబౌవ్ ద స్టెమ్ పైన ఎవరు ఉంటున్నారు? లీవ్స్ అండ్ స్కేల్ లీవ్స్ ఉంటున్నాయి. ఈ లీవ్స్ అండ్ స్కేల్ లీవ్స్ ఏంటిది? డిడ్ నాట్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. ఎటువంటి ఫుడ్ మెటీరియల్స్? స్టెమ్ అనేది డిడ్ నాట్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్, బట్ లీవ్స్ అండ్ స్కేల్ లీవ్స్ ఈ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. ఇక్కడ ఫుడ్ మెటీరియల్స్ని ఎవరు స్టోర్ చేస్తారు? లీవ్స్ స్కేల్ లీవ్స్ ఫుడ్ మెటీరియల్స్ స్టోర్ చేస్తుంటుంది. యాక్సిలరీ బర్డ్స్ డెవలప్డ్ యాజ్ ఏ డాటర్ బల్బ్. యాక్సిలరీ బర్డ్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి? డాటర్ బల్బ్గా డెవలప్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్, దిస్ లీవ్స్ ఈజ్ డెవలప్డ్ యాజ్ ఏ ఏరియల్ షూట్గా డెవలప్ అవుతుంది. అండ్ టర్మినల్ పార్ట్ అక్కర్స్ యాజ్ ఏ ఇన్ఫ్లోరసెన్స్. This inflorescence
is called umbel inflorescence. Which type of inflorescence? Umbel inflorescence. This inflorescence below side stalk is called scape. చూడండి నాన్న, బల్బ్ ఏమంటున్నాను చూడండి నాన్న, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. డిస్క్ లాగా ఉండి, ఓకేనా, బైకాన్వెక్స్ షేప్లో ఉండేటువంటి రెడ్యూస్ అయినటువంటి స్టెమ్ని, అండర్గ్రౌండ్ స్టెమ్ని బల్బ్ అంటున్నాం. ఇది ఎటువంటి ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేయదు. ఈ స్టెమ్కి కింది సైడ్ వచ్చేసి ఎవరు వస్తున్నారు? అడ్వాంటేజియస్ రూట్స్. ఇవి ఎవరున్నానా? అడ్వాంటేజియస్ రూట్స్ నాన్న. ఈ అడ్వాంటేజియస్ రూట్స్ కింది సైడ్ వస్తుంది. అప్పర్ సైడ్ వచ్చేసి లీవ్స్, స్కేల్ లీవ్స్ వస్తాయి. ఈ లీవ్స్, స్కేల్ లీవ్స్ ఏంటి అంటే ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేస్తుంటుంది. యాక్సిలరీ బడ్ మాత్రం డాటర్ బల్బ్గా డెవలప్ అవుతుంది. ఈ లీవ్స్, స్కేల్ లీవ్స్ అబౌవ్ ద సాయిల్ పైకి వచ్చేసి ఏంటి సార్ అంటే లాంగ్ స్టాక్, పొడవైన కాడలాగా పెరుగుతుంది. ఉల్లి కాడలు అంటాం చూసారండి, అవండి. దానిపైన ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లోరెసెన్స్ ఇస్ అంబెల్. ఇన్ఫ్లోరెసెన్స్ కింద ఉండేటువంటి లాంగ్ స్టాక్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటారంటే స్కేప్ అంటాం మేడం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినైనా? ఎగ్జాంపుల్ ఎవరు? ఆనియన్ యొక్క బొటానికల్ నేమ్ ఏంటి? ఆలియం సెపా. ఆనియన్ బొటానికల్ నేమ్ ఈజ్ ఆలియం సెపా. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకున్నారా? ఓకేనా? ఇవేంటివి? అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. నౌ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. సెకండ్ టైప్, వాట్ ఈస్ దట్? ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. Aerial stem modifications. This aerial stem modifications is generally occurs above the soil. ఎక్కడ ఉంటున్నాయండి ఇవి? above the soil పైన ఉంటాయండి. modifications is occurs above the stem or stem branches. ఈ స్టెమ్ మోడిఫికేషన్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే స్టెమ్ అంటే ఏరియల్గా ఉండేటువంటి స్టెమ్లో కానీ, స్టెమ్ యొక్క బ్రాంచెస్లో కానీ మోడిఫికేషన్స్ వస్తున్నాయి. దట్ మోడిఫికేషన్స్ ఈజ్ పర్మనెంట్ అండ్ పర్ఫార్మ్ ద సమ్ అడిషనల్ ఫంక్షన్స్ని పర్ఫార్మ్ చేస్తూ ఉంటున్నాయి. దట్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఈజ్ కాల్డ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఆ మోడిఫికేషన్స్ని ఏమంటున్నాం సార్ అంటే ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటున్నాం. ఏమంటున్నాం అండి? ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటున్నాం. ఈ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్కి మనం చెప్పుకున్నట్లయితే దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిదంటే స్టెమ్ టెండ్రిల్స్. ఎవరండి? స్టెమ్ టెండ్రిల్స్. స్టెమ్ టెండ్రిల్స్ చూసినట్లయితే దీస్ ఆర్ ది elongated slender ఓకేనా, ఇలాంగేటెడ్గా ఉండి స్లెండర్గా ఉండి ఏమంటున్నారు? స్పైరల్లీ coiled structure is called ఏమంటున్నానా? called stem tendrils. స్టెమ్ టెండ్రిల్స్ అంటున్నాం. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టెమ్ టెండ్రిల్స్ అనేటివి ఎలా ఉంటాయంట? ఇలాంగేటెడ్, పొడుగ్గా ఉంటాయంట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద స్టెమ్ అనుకుంటే, ఈ స్టెమ్కి ఇక్కడ లీఫ్ ఇలా ఉంటే, ఓకేనా, ఈ లీఫ్ దగ్గర బర్డ్స్ ఉంటాయి నాన్న, యాక్సిలరీ బర్డ్స్ ఉందనుకోండి. ఈ యాక్సిలరీ బర్డ్ ఇలా ఇలాంగేటెడ్, ఇలా పొడుగ్గా ఉండి, స్లెండర్ గుండ్రంగా ఉండి, స్పైరల్లీ కాయిల్డ్ అయినటువంటి ఈ వీక్గా ఉండేటువంటి, సెన్సిటివ్గా ఉండేటువంటి ఈ స్ట్రక్చర్ని ఏమంటున్నా సరే అంటే స్టెమ్ టెండ్రిల్స్ అంటారు. దిస్ స్టెమ్ టెండ్రిల్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద క్లైంబింగ్ అంటే ఎగబ్రాకడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దిస్ స్టెమ్ టెండ్రిల్స్ ఈజ్ ప్రజెంట్ జనరల్లీ వీక్ స్టెమ్డ్ ప్లాంట్స్. స్టెమ్స్ వీక్గా ఉండేటువంటి ప్లాంట్స్ లోపల ఇవి జనరల్గా ఉంటాయి నాన్న. అర్థమవుతుందా నేను అన్నది? స్టెమ్ టెండ్రిల్స్ అంటే ఏంటి? ఇలాంగేటెడ్, స్లెండర్, స్పైరల్లీ కాయిల్డ్ స్ట్రక్చర్స్ని ఏమంటున్నాం అండి? స్టెమ్ టెండ్రిల్స్ అంటున్నాం. ఈ స్టెమ్ టెండ్రిల్స్ దేనికి యూస్ఫుల్ అవుతున్నాయి? క్లైంబింగ్కు యూస్ఫుల్గా అవుతుంది. ఓకేనా? ఇవి జనరల్గా వేట్లలో ఉంటాయి, వీక్స్గా ఉండే వాటిల్లో ఉంటాయి. ఎందుకు సార్? ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇంకోటి తీసుకుంటా అంటే ఇంకోటి ఉంది.
ఇక్కడ ఉంది. ఎందుకు సార్ ఎనీ ప్రాబ్లం? అది క్లాస్ తీసుకున్నాడు ఎక్కడ తీసుకున్నాను? అంటే కింద వాళ్ళు క్లాస్లో ఉన్నారు. పైన తీసుకుంటాం మరి. పైన ఉందా? పైన అక్కడ మైక్ ఉంది, స్టాండ్ ఉంది ఇక్కడ. అది పాస్ చేయండి. పర్లేదు, మైక్ అది పని చేయట్లేదు సార్. అది స్పీకర్ పని చేయట్లేదు. ఇది హాఫ్ అన్ అవర్ జరుగుతుంది. హాఫ్ అన్ అవర్. ఇది అయితే చెప్పండి. ఓకే. చూడండి, ఇవి ఎక్కడ ఉంటున్నాయి? వీక్ స్టెమ్గా ఉండేటువంటి ప్లాంట్స్లలో ఉంటున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే జనరల్ మరి వీక్ స్టెమ్ దేంట్లో ఉంటున్నాయి? గాడ్ ప్లాంట్స్లో. గాడ్ ప్లాంట్స్ అంటే కుకుబ్రిడేసి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కానీ పంప్కిన్, కుకుంబర్ ప్లాంట్స్ ఉన్నాయంటే దోసకాయ, సొరకాయ, బీరకాయ అంటాం కానీ సింపుల్ చెప్పాలంటే ఈ దోసకాయ, సొరకాయ, బీరకాయ చెట్లు ఎలా ఉంటాయి? జనరల్గా స్టెమ్ వీక్గా ఉండేసి ఏదైనా ఉంటే దానికి పాకుతూ పెరుగుతాయి కదా, స్టెమ్ టిండిల్ కలిపి పెరుగుతుంది. దీంట్లో మరి స్టెమ్ టిండిల్స్గా ఎవరు మాడిఫై అవుతున్నారు? యాక్సిలరీ బర్డ్స్ ఆర్ టర్మినల్ బర్డ్స్. యాక్సిలరీ బర్డ్స్ ఆర్ టర్మినల్ బర్డ్స్ ఆర్ మోడిఫైడ్ యాజ్ స్టెమ్ టిండిల్స్గా మాడిఫై అవుతున్నాయి. మరి ఈ యాక్సిలరీ బర్డ్స్కి ఎగ్జాంపుల్స్ చేస్తుంటే గాడ్స్ ఫ్యామిలీస్. ఎగ్జాంపుల్స్ ఏమన్నా? గాడ్స్ ఈ గాడ్స్ ఫ్యామిలీ, గాడ్స్ ప్లాంట్స్ లోపల యాక్సిలరీ బర్డ్స్ స్టెమ్ టిండిల్స్గా మాడిఫై అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఎవరు? హూ ఇస్ దట్ ఎగ్జాంపుల్? కుకుంబర్. మరే ఇంకెవరినైనా? పంప్కిన్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది గాడ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏంటి సార్ అయ్యా అంటే యాక్సిలరీ బర్డ్స్ స్టెమ్ టిండిల్స్గా మాడిఫై అవుతున్నాయి. మనకి ఆబ్జెక్టివ్ ఎంసెట్లో ఇవి చాలాసార్లు అడిగాడు నేను. మరి టర్మినల్ బర్డ్స్ ఏ బర్డ్స్ అండి? టర్మినల్ బర్డ్స్ మోడిఫైడ్ యాజ్ స్టెమ్ టెండిల్స్ ఇన్ విచ్ ప్లాంట్స్? ఏ ప్లాంట్స్ లోపల టర్మినల్ బర్డ్స్ స్టెమ్ టెండిల్స్గా మాడిఫై అవుతున్నాయండి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే గ్రేప్ వైన్స్. గ్రేప్స్ నాన్న, ఈ గ్రేప్స్ లోపల టర్మినల్ బర్డ్స్ అనేటి గ్రేప్ వైన్స్ లోపల మనకి టర్మినల్ బర్డ్స్ అనేటి స్టెమ్ టెండిల్స్గా మాడిఫై అవుతూ ఉంటుంది నాన్న. దిస్ ఈజ్ ద స్టెమ్ టెండిల్. అర్థమైందా అండి? ఎనీ డౌట్స్? ఓకే నాన్న. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ లోపట్లోనే థోన్స్. వాట్ ఈస్ దట్? థోన్స్. మీకు నోట్స్లో తర్వాత మీ గ్రూప్లో ఒక పెడతాను నాన్న, మీరే కంగారు పడబాకండి, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు నాన్న. ఓకేనా? ఓకే రైట్. చూడన్నా, ఇప్పుడు ఏంటిదంటే స్టెమ్ టెండిల్స్ లోపల స్టెమ్ టెండిల్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి? థోన్స్ అంటే ఏంటి? ఇక్కడ హార్డ్ వుడీ పాయింట్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ థోన్స్. ఏమంటున్నా అండి? ఎవరిని థోన్స్ అంటున్నాం అండి? హార్డ్ వుడీ పాయింటెడ్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ థోన్స్. అంటే థోన్స్ అని వేటిని అంటున్నాం అంటే హార్డ్గా ఉండి, గట్టిగా ఉండి, వుడీ అంటే చెక్కతో ఉండి, పాయింటెడ్ అంటే ఇలా షార్ప్గా ఉందనుకోండి, పాయింటెడ్గా ఉందనుకోండి, దీన్ని ఏమంటున్నాం సార్ అంటే థోర్న్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ముళ్ళు అంటాం. ఓకేనా? దిస్ థోర్న్స్ ఈజ్ మోడిఫైడ్ యాక్సిలరీ ఆర్ టర్మినల్ బర్డ్స్. యాక్సిలరీ బర్డ్స్ కానీ టర్మినల్ బర్డ్స్ కానీ మనకి ఎలా మాడిఫై అవుతున్నాయి సార్ అంటే థోర్న్స్గా మాడిఫై అవుతున్నాయండి. యాక్సిలరీ బర్డ్స్ ఆర్ టర్మినల్ బర్డ్స్ ఆర్ మోడిఫైడ్ యాజ్ థోర్న్స్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది థోర్న్స్? థోర్న్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి సార్ అంటే మెయిన్ ఫంక్షన్ ఈజ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎవరి నుంచి? గ్రేజింగ్ యానిమల్స్ అంటే ఎవరు? పశువులు ఉంటాయి కదా, పచ్చి మేత వేసేటువంటి పశువులను ఏమంటారంటే గ్రేజింగ్ యానిమల్స్ అంటారు. ఈ గ్రాజింగ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. చూడండి, మనకి ముళ్ళ మొక్కలు ఉన్నాయనుకోండి, పశువులు త్వరగా తింటాయండి, తినవు కదా. అదే ముళ్ళ మొక్కలు లేకపోతే గడ్డిని ఈజీగా మేసేస్తాయి కదా పశువులు. సో ప్లాంట్స్ వాటి నుంచి అంటే యానిమల్స్ నుంచి, గ్రేజింగ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం థోర్న్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ థోర్న్స్ అనేటివి ఎలా ఉంటున్నాయి? హార్డ్ వుడీ స్ట్రైట్ పాయింటెడ్ స్ట్రక్చర్ని ఎవరైనా స్ట్రైట్ పాయింటెడ్ స్ట్రక్చర్ని ఏమంటున్నారు సార్ అంటే థోర్న్స్ అంటున్నాం.
ఈ థోన్స్ యాక్సిలరీ బర్డ్స్ కానీ టర్మినల్ బర్డ్స్ కానీ థోన్స్గా డెవలప్ అవుతున్నాయి. ఇవి మెయిన్ ఫంక్షన్ ఏంటి సార్ అంటే ప్రొటెక్షన్. మరి యాక్సిలరీ బర్డ్స్ అనేటివి దేంట్లో మోడిఫై అవుతున్నాయి సార్ అంటే మనకి బోగన్విలియా అండ్ సిట్రస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఎగ్జాంపుల్స్ బోగన్విలియా అండ్ సిట్రస్. ఈ బోగన్విలియాను సిట్రస్ ఉందిగా అండి, ఈ బోగన్విలియాను సిట్రస్లో చూసినట్లయితే మనకి థోన్స్లు యాక్సిలరీ బర్డ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయండి. ఇన్ బోగన్విలియా సిట్రస్ యాక్సిలరీ బర్డ్స్ మోడిఫైడ్ యాజ్ థోన్స్గా మోడిఫై అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్టెమ్ అనుకుంటే, ఈ స్టెమ్ లోపల ఇది లీఫ్ అనుకుంటే, ఓకేనా, ఈ లీఫ్కి ఈ స్టెమ్కి మధ్యలో ఉండేటువంటి యాక్సిల్ ఏమంటారంటే యాక్సిలరీ అంటారు. ఇక్కడ ఉండేటువంటి బర్డ్ని యాక్సిలరీ బర్డ్ అంటారు. ఈ యాక్సిలరీ బర్డ్ అనేది ఇలా థోర్న్గా డెవలప్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం కొంచెం బ్రీఫ్గా వెళ్తే కొంచెం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తే, ఇన్ బోగన్విలియా థోన్స్ ఈజ్ యూజ్ఫుల్ యాజ్ ప్రొటెక్షన్ అండ్ క్లైంబింగ్ ఈజ్ ఆల్సో. క్లైంబింగ్లో కూడా యూజ్ఫుల్ అవుతుంది. అంటే జనరల్గా మెయిన్ ఫంక్షన్ ఏంటి, థోన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ప్రొటెక్షన్. కానీ బోగన్విలియాలో ప్రొటెక్షన్తో పాటు క్లైంబింగ్, అది ఎగబ్రాకడానికి కూడా యూస్ఫుల్ అవుతుందంట. ఎవరండి, ఇన్ బోగన్విలియాలో థోన్స్ అనేటివి. ఓకేనా, మరి ఇంకేమంటున్నారు, బోగన్విలియా బాగానే ఉంది సార్, ఓకే రైట్ చెప్పారు. ఈ బోగన్విలియాలో ఈ థోన్స్ ఎలా సార్ అంటే యాక్సిలరీ ఫిల్లోటాక్సీ మోడల్లో ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ఎవ్రీ ఈచ్ నోడ్ ప్రొడ్యూస్ ద ఓన్లీ వన్ థోన్, ఒక థోన్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది, ఒక లీఫ్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా స్టెమ్ పైన నోడ్స్ ఉంటాయి కదా, ప్రతి నోడ్ దగ్గర కూడా ఒక లీఫ్ ఒక థోన్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, అంటే దీన్ని ఏమంటున్నాము చూడండి, బోగన్విలియాలో థోన్స్ అనేటివి క్లైంబింగ్కి యూస్ఫుల్ అవుతున్నాయి, సేమ్ టైం ప్రొటెక్షన్కి యూస్ఫుల్ అవుతున్నాయి, యాక్సిలరీ ఫిల్లోటాక్సీ మోడల్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా, మరి టర్మినల్ బర్డ్స్ మోడిఫైడ్ యాజ్ థోన్స్ దేంట్లో, ఇన్ ఎవరినైనా ఎగ్జాంపుల్ అంటే కారీసా ప్లాంట్ చూసినట్లయితే, కారీసా ఈ కారీసా ప్లాంట్ లోపల, ప్లాంట్ నేమ్ ఈజ్ కారీసా. ఈ కారీసా ప్లాంట్ లోపల లీవ్స్ అనేవి ఆపోజిట్ ఫిల్లోటాక్సీ మోడల్లో ప్రొడ్యూస్ అవుతాయి నాన్న. ఓకేనా, ఇలా ఆపోజిట్ ఫిల్లోటాక్సీ మోడల్లో ప్రొడ్యూస్ అవుతాయి. బట్ థోన్స్ మాత్రం ఇలా ఉంటాయి నాన్న, ముళ్ళులు ఇలా ఉంటాయి థోన్స్. టర్మినల్ బర్డ్స్ మోడిఫైడ్ యాజ్ థోన్స్ ఇన్ కారీసా ప్లాంట్. సేమ్ అదేవిధంగా దురంతా ప్లాంట్, ఇన్ దురంతా, ఇక్కడ రఫ్ చేస్తున్నా అండి. ఓకేనా, దురంతా ప్లాంట్లో చూసినట్లయితే, ఇన్ దురంతా ప్లాంట్ యాక్సిలరీ బర్డ్స్ మోడిఫైడ్ యాజ్ ఎవరిలో అండి, దురంతా ప్లాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి సార్ అంటే నోట్స్ దగ్గర లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా, లీవ్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ లీవ్స్తో పాటు యాక్సిలరీ బర్డ్స్ దగ్గర మోడిఫైడ్ యాజ్ థోన్స్గా మోడిఫై అవుతాయి. యాక్సిలరీ బర్డ్స్ మోడిఫైడ్ యాజ్ థోన్స్గా మోడిఫై అవుతాయి. ఈ థోన్స్ నుంచి ఎవరు వస్తారంటే దిస్ థోన్స్ ఈజ్ పొసెస్ ద ఫ్లవర్స్ని కలిగి ఉంటాయి నేను. సో దురంతాలలో థోన్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు. ఇన్ దురంతా ప్లాంట్ థోన్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సెక్సువల్ రీప్రొడక్షన్లో యూస్ఫుల్ అవుతుంది అంటారు. వాట్ ఈస్ దట్ రీజన్ ఈస్ ఇన్ దురంతా ప్లాంట్ పొసెస్ ద థోన్స్ ఉంటున్నాయి. దిస్ థోన్స్ ఈజ్ పొసెస్ ద ఫ్లవర్స్, మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ని కలిగి ఉంటాయి. సో దిస్ దురంతా ప్లాంట్ థోన్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సెక్సువల్ రీప్రొడక్షన్లో యూస్ఫుల్ అవుతూ ఉన్నాయి నాన్న. ఓకేనా, దిస్ ఇస్ ద థోన్స్. అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.
ఓకేనా, మీరు ఫోన్ చేసి అడగవచ్చు, అక్కడ గ్రూప్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వినమని చెప్పేసేయండి. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే ఫిల్లోక్లాడ్. వాట్ ఈస్ దట్? ఫిల్లోక్లాడ్స్. Phylloklads. Generally, these plants grow at arid regions. Arid regions లోపల గ్రోత్ అవుతున్నాయి. ఇక్కడ ఏరిడ్ రీజియన్స్ అంటే ఏంటి అంటే జనరల్గా వాటర్ అవైలబుల్గా లేనటువంటి ప్లేసెస్లో గ్రోత్ అయ్యేటువంటి ప్లాంట్స్ లోపల ఫిల్లోక్లాడ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, హియర్ స్టెమ్ మోడిఫైడ్ యాజ్ ఫ్లెషీ or cylindrical, fleshy flatted or cylindrical or needle like structures. It possess the chlorophyll and perform the photosynthesis ని perform చేస్తూ ఉంటున్నాయి. This structure is called phylloklad. జనరల్గా మీరు ఒక ఓపెన్షియా మొక్కను తీసుకున్నట్లయితే అది ఎలా ఉంటుంది సార్ అంటే ఇలా ఫ్లెష్ అంటే జనరల్గా మనం ఏరిడ్ అంటే ఎడారి ప్రాంతాలలో వాటర్ అవైలబుల్గా లేనటువంటి ప్లేసెస్లో చూసినట్లయితే మనకి ఓపెన్షియా ప్లాంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ ఓపెన్షియా ప్లాంట్స్ చూసినట్లయితే అది ఎలా ఉంటుంది, ఫ్లాట్ వెడల్పుగా ఉంటుంది, ఫ్లెషీగా ఉంటుంది, ఫ్లెషీగా ఉండి. ఓకేనా, ఇంకేంటిది క్లోరోఫిల్ కలిగి ఉండి ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఏమంటున్నాం సార్ అంటే phylloklad. The structure is called phylloklad. In phylloklads, leaves is modified as spines. Leaves అనేటివి ఎలా మోడిఫై అవుతున్నాయి నాన్న? స్పైన్స్గా మోడిఫై అవుతున్నాయి. హౌ టు మోడిఫైడ్ యాజ్ స్పైన్స్గా మోడిఫై అవుతున్నాయి. ఓకే రైట్, స్పైన్స్గా మోడిఫై అవుతున్నాయి. సమ్ టైమ్స్ మోడిఫైడ్ యాజ్ స్కేల్ లీవ్స్. వై? బికాజ్ లీవ్స్ మోడిఫైడ్ యాజ్ స్పైన్స్గా ఎందుకు మోడిఫై అవుతున్నాయి? టు రెడ్యూస్ ద ట్రాన్స్పిరేషన్ని రెడ్యూస్ చేయడం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దట్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అంటే ఈ ప్లాంట్ బాడీలో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేటెడ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ ద ప్లాంట్ బాడీస్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ నుంచి ఎవాపరేషన్ అవుతూ ఉంటే ఎవాపరేషన్ అవుతే దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అంటారు. ప్లాంట్ బాడీలో వాటర్ లాస్ అవ్వకుండా ఉండేందుకోసం ఈ లీవ్స్ అనేటివి మోడిఫైడ్ యాజ్ స్పైన్స్గా మోడిఫై అవుతున్నాయి. ఓకేనా, మరి స్టెమ్ అనేది గ్రీన్ కలర్గా ఉంటుంది కదా, అంటే లీఫ్ యొక్క ఫంక్షన్ని స్టెమ్ పర్ఫామ్ చేస్తుంది. అంటే లీఫ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఫోటోసింథసిస్ జరపడం. ఓకేనా, దీన్ని ఏమంటున్నాం సార్ అంటే ఫిల్లోక్లాడ్ అంటే. జనరల్ చూడండి అన్న, ఫ్లెషీ ఫ్లాటెడ్ ఆర్ సిలిండ్రికల్ నీడిల్ లైక్ స్ట్రక్చర్స్. It's possess the chlorophyll and it's perform the photosynthesis. This structures is called phylloklads. This structure is phylloklad అంటారు. సింపుల్గా మన మైండ్లోకి ఒక ఓపెన్షియాని గుర్తు తెచ్చుకోండి. ఓపెన్షియా ఎలా ఉంటుంది? స్టెమ్ గ్రీన్ కలర్లో ఫ్లాట్గా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది, ఫ్లెషీగా ఉంటుంది. ఓకేనా, ఫ్లెషీగా ఉంది, గ్రీన్ కలర్గా ఉంది కాబట్టి అంటే క్లోరోఫిల్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్ చేస్తుంది. అంటే ఎవరి ఫంక్షన్? లీవ్స్ యొక్క ఫంక్షన్ చేస్తుంది. అంటే దీన్ని ఏమంటున్నారు? ఈ స్ట్రక్చర్ని ఫిల్లోక్లాడ్స్ అంటున్నారు. మరి స్టెమ్ లీవ్స్ యొక్క ఫంక్షన్ చేస్తే మరి లీవ్స్ ఏమవుతున్నాయి? లీవ్స్ వచ్చేసి స్పైన్స్గా మోడిఫై అవుతున్నాయండి. లీవ్స్ అనేవి ఎలా మోడిఫై అవుతున్నాయండి? స్పైన్స్గా మోడిఫై అవుతాయి. లీవ్స్ ఈజ్ మోడిఫైడ్ యాజ్ స్పైన్స్, ముళ్ళలాగా మోడిఫై అవుతున్నాయి. ఓకేనా, దిస్ ఈజ్ ద మరి ఎగ్జాంపుల్స్ ఎవరు?
ఒపెన్షియా వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. సిలిండ్రికల్లో వచ్చేసేసి ఎవరు ఉంటారు సార్ అంటే యూఫార్బియా. సిలిండ్రికల్గా ఎవరు ఉంటారంటే యూఫార్బియా. అదే నీడిల్ లైక్ స్ట్రక్చర్లో ఎవరు ఉంటారు సార్ అంటే కాజూరైనా. ఎవరండి? కాజూరైనా. ఓకేనా? దిస్ ఈజ్ ద ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. మీకు ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ వచ్చేసి క్లాడోడ్ ఉంది, ఓకేనా, బల్బిల్ ఉంది, దాని తర్వాత సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఉంది. ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ చేద్దాం నాన్న.